బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎల్లుండి తెలంగాణకు కేంద్ర బృందం రానుంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో నష్టాన్ని అంచనా వేయనుంది. ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల సహా వరద ప్రభావితమైన ప్రాంతాల్లో పర్యటించనుంది. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ సలహాదారులు, కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ కల్నల్ కీర్తి ప్రతాప్ సింగ్ నేతృత్వంలో 6 సభ్యులతో కూడిన బృందం పర్యటనకు రానుంది. ఇప్పటి వరకు వరదల్లో 33 మంది మృతి చెందారు. 40 లక్షల ఎకరాల పంట నీట మునిగినట్లు అంచనా. ఆస్తి నష్టం 5,438 కోట్ల రూపాయలని ప్రభుత్వం ప్రాథమిక అంచనా వేసింది. జాతీయ విపత్తుగా ప్రకటించి తక్షణ సహాయంగా 2,000 కోట్లు ఇవ్వాలని ప్రధానికి లేఖ రాశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి హరికృష్ణ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. హరికృష్ణ, ఈ విపత్తును జాతీయ విపత్తుగా గుర్తించాలని చెప్పి సీఎం రేవంత్ అన్నారు. అసలు డీటెయిల్స్ ఏంటో ఆ లేఖలో ఏం పేర్కొన్నారు? గత కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి. దీనివల్ల దాదాపు 40 లక్షల వరకు కూడా పంట నష్టం జరిగింది. దాదాపుగా 33 మంది మరణించారు. ఇప్పటికే వర్షం ఏదైతే ప్రభావిత ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాలన్నీ కూడా రేవంత్ రెడ్డి స్వయంగా వెళ్ళి బాధితులను, అదేవిధంగా అక్కడ ఎవరైతే వరదల్లో నష్టపోయిన వాళ్ళందరినీ కూడా రేవంత్ రెడ్డి అయితే పరామర్శించడం జరిగింది. వీరందరినీ కూడా ఖచ్చితంగా ఆదుకుంటాం, ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదంటూ కూడా అందరికీ భరోసానిస్తూ ప్రభుత్వం ఆర్థిక సాయం కూడా ప్రకటించడం జరిగింది. ప్రకటించి ఈ రోజు తాజాగా ఎవరైతే బాధితులు ఉంటారో వారికి ఆర్థిక సాయం కూడా అందించడానికి ముందడుగేసిందని కూడా చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే కేంద్రం నుంచి కూడా మొన్న 2 రోజుల కిందట సెంట్రల్ మినిస్టర్ కూడా ఏదైతే వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి ప్రభుత్వంతో కూడా చర్చలు జరిపి దాదాపు ప్రాథమిక అంచనాకు వచ్చారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే దాదాపుగా 5,438 కోట్లు నష్టం జరిగిందని ప్రాథమిక అంచనాకైతే వచ్చింది. ఈ యొక్క విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించాలి. ప్రధాని మోడీ కూడా తెలంగాణ రాష్ట్రంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి తక్షణ సాయం కింద 2 కోట్ల రూపాయలు 2,000 కోట్ల రూపాయలు విడుదల చేయాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే ప్రధాని నరేంద్ర మోడీకి అయితే లేఖ రాశారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రి ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి ఏదైతే వివరాలు ఎంత నష్టపోయారు ఏంటనేది వివరాలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కూడా ఈ రోజు కిషన్ రెడ్డి కూడా ప్రభావిత ప్రాంతాల్లో అయితే పర్యటించడం అయితే జరిగింది. అయితే 11వ తారీఖు నాడు అధికారుల బృందం డాక్టర్ కల్నల్ ఆధ్వర్యంలో కూడా NDMA నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ సలహాదారుడు, కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ అయిన కల్నల్ కీర్తి ప్రతాప్ సింగ్ నేతృత్వంలో 6 సభ్యులతో కూడిన బృందం అయితే రాష్ట్రంలో పర్యటించింది. ఈ బృందంలో కర్నల్ సింగ్ తో పాటుగా ఆర్థిక శాఖ, వ్యవసాయ శాఖ, రోడ్లు, రహదారులు, గ్రామీణ శాఖకు సంబంధించిన అధికారులు అయితే ఉంటారు. ఈ బృందం మొత్తం కూడా వరద ప్రభావితుల్లో పర్యటించనుంది. ప్రధానంగా ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలో ఎక్కువగా వరద కారణంగా ఆస్తి ప్రాణ నష్టం జరిగింది కాబట్టి అక్కడ పర్యటించి బాధితులతోటి చర్చలు అయితే జరుపుతున్నారు. చర్చల అనంతరం కూడా అధికారులతో అయితే చర్చలు చెప్తారు. ఏదైతే బృందం వరద ప్రభావితాలు పర్యటించిన తర్వాత ప్రాథమిక నివేదిక తీసుకొని ఈ యొక్క నివేదికను కేంద్రానికి సమర్పించింది. కేంద్రానికి సమర్పించిన తర్వాత కేంద్రం దాన్ని అంచనా ఏదైతే అధికారుల బృందం ఇచ్చిన సమాచారం మేరకైతే కేంద్రం నిధులైతే విడుదల చేయనుంది. రేణుశ్రీ. రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ.